నేను ఈ చాప్టర్లో బాగా గమనించిన దేశీ పాయింట్ ఆఫ్ ఏంటంటే పాలిషీతా అంటే దానికి ఇంకో పేరు ఏంటి, బ్రిస్టల్ వామ్స్ అంటారు. ఇవి పారాపోడియా ఉంటాయి. దీంట్లో క్లైటెలం ఉండదు, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు అనమాట. ఇది డైషియస్ యూనిసెక్షువల్ అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఉంటుంది. అందుకే లార్వా ఉంది అనమాట, లార్వా ఉంది. ఇది కొంచెం ఎక్సెప్షన్. బట్ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ డైరెక్ట్, డెవలప్మెంట్ డైరెక్ట్. బట్ ఇవన్నీ ఏంటివి, మొనీసియస్ హెర్మోఫోరడైట్, ఇది కూడా మొనీసియస్ హెర్మోఫోరడైట్. ఒలిగోషీతాలో ఉన్న ఎగ్జాంపుల్ వానపాము, హెరోంటినిలో ఉన్న జలిగలు, లీచెస్. ఈ రెండు స్పెషల్ కేటగిరీ, ఎగ్జామ్కి ఖచ్చితంగా వచ్చే బిట్లు అనమాట. దీంట్లో ఉంది జలిగల్లో ఉండే టిష్యూ ఏంది, బోటాయిడల్ టిష్యూ వల్ల మనిషి శరీరంలో గాయాలను నివృత్తి చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం యూట్యూబ్లో జలిగల్ని పెట్టి మనం ట్రీట్మెంట్ చేస్తుంటారు. అప్పుడు జలిగల్లో ఉండే టిష్యూ ఏది ఉపయోగపడుతుంది దాని లోపల అంటే బోటాయిడల్ టిష్యూ. ఇది పక్కా అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కువ 3 పాయింట్లే అంతే, ఇదంతా సోదింగా నేను చెప్పిందల్లా సోదే.